ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ కుటుంబం ఏమన్నా బిజినెస్ పెట్టిందేరా? ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని కట్నం తీసుకునే బిజినెస్ పెడితే డాష్ పగల కొడతారు. ఎవరు చెప్పమంటావా? సమాజం పగలగొడుతుంది. ఇక నుంచి పగలగొడుతుంది. జరగాల్సింది కర్మో లేకపోతే నీ దురదృష్టమో. వాడు నమ్మించాడు. ఏడవద్దమ్మా, నువ్వెందుకు ఏడుస్తావు? రేపొద్దు నుంచి టీవీలో చూసుకొని ఆ దరిద్రులు, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల, మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఈ దరిద్రుని కన్నా మా తల్లిదండ్రులకి చెప్తున్నాను, ఆ ఆడపిల్లకి ఆ ఉసురు తగలకుండా చూసుకోండి మీరు. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఆడపిల్లలకి చెప్తున్నా, మగవాడు వచ్చి వాళ్ళకి చెప్పొద్దు, వీళ్ళకి చెప్పొద్దు, నిన్ను సాదుకుంటా అన్నప్పుడు పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకోండి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి, పెద్దలందరి మధ్య పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ రాయించుకొని పెళ్లి చేసుకోండి. మేము నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి కూడా. ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఇగో ఇలాంటి వాళ్ళకి చాలా అవసరం ఉంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. నువ్వేం పని చేస్తావు? బస్ కిట్లో చేసేదాన్ని మేడం. అక్కడ చేసి నేను డ్యూటీ చేసుకునేదాన్ని. నాకు ఈ అబ్బాయి అక్కడ పరిచయం అయ్యాడు. మ్యారేజ్ కాలేదనుకొని నాకు ప్రపోజ్ చేశాడు ఆయన. ఓకే, ప్రపోజ్ పెళ్లి కాలేదనుకోని, అంటే నీకు అంతకుముందే పెళ్ళి అయింది 1 yearలోనే నాకు హస్బెండ్ చనిపోయాడు. ఒక బాబు. నా ఫ్యూచర్ ఏదో నేను బతుకుతున్నాను. ఏం జరిగింది మీ ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాటర్లో పడి ఆయన చనిపోయాడు మేడం. మరి పిల్లగాడు మీ బాబు? ఇప్పుడు బాబు 11 వెళ్ళి 12 నడుస్తుంది. పెద్ద పిల్లగాడే ఉన్నాడు? పెద్ద పిల్లగాడు. ఓకే, సో ఈ ఏజ్లో బాబు ఉండగా నువ్వు బిగ్ బాస్కెట్లో పని చేస్తుంటే నీకు ఒక పిల్లగాడు కలిసిండు. అక్కడ ఆయన పరిచయం అయ్యాడు. నాకు పెళ్ళి అయింది. నా వెనకాల నువ్వు పడొద్దని నేను అబ్బాయికి చెప్పాను మేడం. అలా ఫ్రెండ్స్ లాగా 1 year మా జర్నీ అలా నడిచింది. మనం ఇల్లు తీసుకొని విడిగా పోదామని చెప్పాడు ఆయన. 2020లో డిసెంబర్లో చెప్పాడు. నేను అన్నాను, నేను మ్యారేజ్ చేసుకోకుండా రాను, ఆల్రెడీ నా మ్యారీడ్, నీది అన్మ్యారీడ్, నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, నేను అట్లా రాలేను, మ్యారేజ్ చేసుకుంటే కానీ నీ వెనకాల నేను రాగలుగుతానని చెప్పాను మేడం. ఓకే, ఆయన ఏమన్నాడు, మా అన్నకి పిల్లలు లేరు, ఆ బాబే మన పిల్లలుగా చూసుకుందాం, ఎందులో కూడా మా అన్నకి పిల్లలు లేరు కాబట్టి ఉన్న బాబే, ఆ బాబు చిన్నోడు కాబట్టి నేను తండ్రి స్థానం నేను ఇస్తాను, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని అన్నారు మేడం. వాళ్ళ అన్నకి పిల్లలు లేకపోవడము నీ కొడుకుని ఆయన కొడుకు అనుకోవడానికి సంబంధం ఏందమ్మా? భరోసా ఇచ్చాడు. అంటే పిల్లాడు ఉన్నాడు, నువ్వు ఎలా చేసుకుంటావు అని అమ్మాయి అడిగితే 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి మా అన్నకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు నీ బిడ్డని వాళ్ళు చూసుకుంటారు, అంటే నా కుటుంబం మొత్తం నీ బిడ్డను స్వీకరిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఇచ్చాడు మేడం. సుష్మా, అఖిలేష్ అనే అబ్బాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్, చేసుకోవచ్చు కదా రాధిక, ఏముంది, పిల్లోడు ఉంటే ఏముంది, నీది కూడా చిన్న ఏజ్, ఆ అబ్బాయి కూడా నేను అర్థం చేసుకొని లైఫ్ ఏజ్ ఎంత అన్నది ఇప్పుడు 28 మేడం, అనేది 32. నీకు అబ్బాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది, ఆ అబ్బాయి లైఫ్ ఏంటో ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో నీకు కూడా అర్థమైంది, అంట్లో పెట్టుకొని వచ్చే అబ్బాయి నీకు ఏడు ఉంటాడు, చేసుకోవచ్చు కదా నువ్వు కూడా అని వాళ్ళు కూడా నాకు రిక్వెస్ట్ చేశారు. నాకు కూడా ఆయన అవన్నీ మాట్లాడడం, నా పిల్లోడు అనడం వల్ల నాకు నమ్మకం కుదిరి నేను ఆ అబ్బాయితో ఓకే చెప్పాను మేడం. ఓకే చెప్పాక మ్యారేజ్ చేసుకున్నాం మేమిద్దరం. అప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల మేము దండాలు మాకు దొరకలేదు, అక్కడ ఏం దొరకలేదు. గుడిలో వెళ్ళి తాళి కట్టేసుకొని రూమ్ చూద్దామని, ఇల్లు చూద్దాం, మనం కాపురం విడిగా పెట్టేద్దాం, ఇక్కడ నుంచి వద్దు, అక్కడే పక్కన వేరే దగ్గరనే ఉండేవాళ్ళం మేడం, గుట్ట దగ్గర ఎల్లమ్మ బండ అని, జగద్గిరి గుట్ట మేడం. అక్కడ ఆల్విన్ కాలనీలోనే రూమ్ తీసుకుందాం, ఇల్లు తీసుకొని అక్కడ కాపురం పెడదామని అన్నారు మేడం. కాపురం పెట్టాక ఆయన పంజగుట్టలో డ్యూటీ చేసేటోడు, నేను బిగ్ బాస్కెట్లో డ్యూటీ చేసేదాన్ని. ఏం డ్యూటీ అమ్మా? ఆయన ఫారెన్ ఉంటారు కదా మేడం, ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళు కోచింగ్ ఇచ్చి అక్కడ జాబ్ పెట్టిస్తారు. అక్కడ సార్ చిన్న ఒక ఆఫీస్ పెట్టారు పంజగుట్టలో. లైఫ్ బాగానే ఉంది. నేను అందులోనే గర్భవతి అయ్యాను ఈయనతో కాపురం పెట్టాక. గర్భవతి అయ్యాక హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాం మేడం. జగద్గిరి గుట్ట దగ్గర నా ఫ్రెండ్ని అడిగాను, జగద్గిరి గుట్ట దగ్గర బస్ స్టాప్ దగ్గర కళ్ళు దుకాణం ఉంటుంది రాధిక, మీరు వచ్చి అక్కడ లేడీ డాక్టర్ చాలా బాగుంది, చైతన్య ఆమె పేరు, మీరు వచ్చి ఒకసారి అక్కడికి చెకప్ చేసుకో అని చెప్పింది మేడం. నేను మా హస్బెండ్ వెళ్ళాం. వెళ్ళాక ఇట్లా నాకు పీరియడ్స్ రాలేదని నేను చెప్పాను, కన్ఫర్మేషన్ అయింది, ప్రెగ్నెన్సీ టిప్స్ అని చెప్పాను. మీరు ఒకసారి హౌసింగ్ బోర్డులో వెళ్ళి స్కానర్ తీసుకురండి, ఎన్ని మంత్స్ అనేది నాకు తెలుస్తుంది, స్కాన్ తీసుకురండి అని మేడం చెప్పింది మేడం. చెప్పాక వెళ్ళి స్కానింగ్ తీసుకొచ్చాం. ఇప్పుడు 2వ నెల ఏడిసి 3వ నెల అమ్మాయి గర్భవతి అయిందని మా హస్బెండ్కి చెప్పారు మేడం. చెప్పాక ఆయన ఏమన్నాడు, అబార్షన్ చేపిస్తాం మేడం, నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని చెప్పాడు. ఎందుకు?
ఆయనకి అంతలోపు జాబు అక్కడి పంజగుట్ట దగ్గర మేడం జాబ్ తీసేస్తారని దీంట్లో ఉండేనంట. జాబ్ లేదు నాకు అని అన్నాడు. ఇంటికి వచ్చాక చెప్పాడు, నాకు అక్కడ ఏం చెప్పలే. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అతనికి జాబ్ ఉందా? ఉంది మేడం. 10,000 జీతంతో పెళ్లి చేసుకున్నాడు. ఆ సంగతి అతనికి తెలుసు కదా? తెలుసు మేడం. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారన్న సంగతి కూడా తెలుసు కదా? తెలుసు మేడం. ఇప్పుడు ఏం చదువుకున్నాడమ్మా ఆయన? బీటెక్ కంప్లీట్ అయినా. బీటెక్ కంప్లీట్ అయిన పెద్ద మనిషికి జీతం సరిపోదు అన్నప్పుడు, పిల్లలు అప్పుడే వద్దనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడ్డం అనేటటువంటిది, ముందు జాగ్రత్త చర్యలు పెద్ద మనిషికి తెలీదా? పెళ్లి అంటే ఏంటి? ఎంజాయ్మెంట్ కోసం చేసుకున్నారా మీరిద్దరు? లేదు. బిడ్డలు అనే కాన్సెప్ట్ లేదా? పెళ్లి అన్న తర్వాత బిడ్డలు అనే వాళ్ళు ఉండరా? ఉంటారు మేడం. ఆ, అన్నా నేను అంటే సరేలే రాధిక ఉండనిలే, నేనేదో ఇప్పుడు వద్దని అనుకుంటున్నా, ఉండనిలే, నేను అట్లా ఏం చేయను, అబర్షన్ ఏం చేయించాను అని అన్నాడు మేడం. అన్నాక ఒక 15 days అలా వదిలేశాడు మేడం. చెకప్ కని వెళ్ళాక సార్తోని మాట్లాడాలి నేను, మేడం నాకు ఫోన్ నెంబర్ ఇవ్వని చైతన్య మేడం దగ్గర సార్ డాక్టర్ది నెంబర్ తీసుకున్నాడు. నువ్వు అబర్షన్ చేపిస్తా అని అన్నావంట కదా బాబు, మీ వైఫ్కి ఇష్టం లేదంటే నువ్వు అబర్షన్ ఎందుకు చేపియాలనుకుంటున్నావు అని అన్నాడు. అన్నాక అవును సార్ నేను చేపియాలని, అప్పటికి మళ్ళీ ఆయన డ్యూటీ వెళ్ళిపోయింది. డ్యూటీ లేదు మేడం, నేను ఒక్కదానే డ్యూటీ చేసేదాన్ని బిగ్ బాస్కెట్లో, ఆయనకి జాబ్ లేదు అప్పుడు. నీకెంతమ్మా సాలరీ? నాకు 15,000 మేడం. నేను బయట కూడా వేరే వర్క్ చేసేదాన్ని, కుకింగ్ కూడా వేరేగా అపార్ట్మెంట్లో చేసుకునేదాన్ని మేడం. అట్లా ఒక 25. కాదమ్మా, ఆడపిల్లవి బయట వంట చేసుకుంటా, పిల్లగాన్ని చూసుకుంటా, ఇటు బిగ్ బాస్కెట్ల పని చేసుకుంటా ఇంత చేస్తున్నావు, మరి నీ మొగుడు ఒక ఉద్యోగం సంపాదించుకోలేడా? నీకు బిడ్డ చదివి అది కూడా నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 5th చదువుకున్నా మేడం. కర్ణాటక 5th క్లాస్ చదివి నువ్వు 25,000 అమ్మాయి సంపాదిస్తుంటే, బీటెక్ చదివిన గాడిదకి 10,000 ఉద్యోగం పోగొట్టుకోవడం తెలిసింది. వెళ్ళి సార్తో ఇట్లా ఇప్పుడు డ్యూటీ లేదు సార్, మా వైఫ్కి ఒక్కదానికే ఉంది, ఇప్పుడు మేము రెంట్ ఏం కట్టుకోవాలి, ఇంట్లో సరుకులు ఏం తెచ్చుకోవాలి, ఇలా మా ఇష్యూ ఉంది సార్ అని అన్నాడు. అది డాక్టర్తో మాట్లాడాడు సార్ మేడం, మా హస్బెండ్ మాట్లాడితే డాక్టర్ ఏమన్నాడు, మీ వైఫ్కి ఇష్టం లేనిదే మేము బలవంతంగా ఒక పిండాన్ని మేము చంపేయలేము, నువ్వు దీంట్లో నన్ను ఎక్కువ ఇన్వాల్వ్ చేయొద్దు, ఏదైనా ఉంటే ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ తీసుకొచ్చి నువ్వు మాట్లాడి ఏదైనా చేసుకో, దాన్ని నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపోని. ఇందాక నేను అడగలేదు, నేను పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో చెప్పి చేసుకున్నారా? ఒప్పించలేదు. నువ్వు కూడా మీ తల్లి తండ్రితో మాట్లాడలే. నేను చెప్పాలని అనుకున్నా మేడం, ఇప్పుడు ఏం నువ్వు చెప్పొద్దు రాధిక, నాకు డ్యూటీ లేదు, ఏం చేస్తాడు ఆయన అది ఇది అని అడుగుతారు, ఆ 10,000తో నువ్వు ఏం సంపాదించి బావ ఎట్లా చూసుకుంటావు, మ్యారేజ్ అయిన అమ్మాయినని లేనిపోని క్వశ్చన్స్ ఆన్సర్లు అన్నీ అడుగుతారు, నేను అంత హెడేక్ పెట్టుకోలేను, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా, నేను మా అమ్మ మీద ఒట్టేసి నేను తీసుకెళ్తున్నా, వస్తావా రావా నువ్వు, ఇప్పుడు నాకు 4 నెలలు 5. ఇక్కడ ఇంకో విషయం అర్థమైతలే నాకు, వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడలే మేడం. మరి అట్లాంటి మనిషి, మా అన్నకి కొడుకు లేడు, పిల్లలు లేరు, వాళ్ళు కూడా మంచి చూసుకుంటారు నీ కొడుకుని, పోదాము అందరం కలిసి ఉందాం అన్నాడు అని నువ్వే చెప్తే ఇందాక. మరి ఎట్లా లాజిక్ ఎట్లా కుదురుతుంది చెప్పు, నువ్వు చెప్పు నాకు. ఆయన అలా చెప్పాడు మేడం నాకు, నేను నమ్మేశాను అన్ని విధాలుగా ఆయన. హలో హలో, వెంకటేష్ గారా అండి మాట్లాడేది? చెప్పండి సార్, యాక్చువల్గా మీ వైఫ్, మీ ఫస్ట్ వైఫ్ మా దగ్గర ఉంది, పేరు రాధిక, సుమన్ టీవీకి వచ్చింది. కట్ చేసాడు, ఇంత ఘోరంగా ఉంటారంటే చీచీ చీచీ. హలో చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి అమ్మా. మీరు జి వెంకటేష్ గారి భావన? అవును. మీ పేరు సార్? చెప్పండి అమ్మా, మీకు ఏం కావాలి, ఏంటిది చెప్పండి సార్. నేను మీ పేరు అడిగిన అంతే మాట్లాడడానికి. ఓకే ఉండండి సార్. ఇప్పుడు పెట్టేసారు, ఇంత బాధ్యత లేకుండా నా ఎట్లా తయారైనరంటే మనుషులు. నేను ఇప్పుడు ఎంత మంచి మాట్లాడినా సార్, మీరు ఒక అడ్వకేట్గా మీరు విన్నారు, ఇప్పుడు ఇంత మంచిగా అంటే ఒక బాధ్యత అంత మొత్తం ఫ్యామిలీ అట్లనే ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ఇది లేదు, శృతి లేని సంసారం చేయలేమంటారు. చూసినరా అమ్మ, గతి లేకుండా చెయ్యొచ్చు. చూసిరుగా, ఆ పిల్ల 5వ తరగతి చదువుకొని అంత సంపాదించుకొని అంత కష్టపడి చాలా సుఖంగా బతికింది. కానీ ఈ శృతి లేని సంసారం అంటారు. చూసిర్రా ఎట్లా చేస్తున్నారో మరి వీళ్ళు ఇంట్లో ఆ మొగుళ్ళతోని సంసారం, నాకు అర్థమైతలేదు. హలో, ఎవరండి మాట్లాడేది? చిన్నారి మీరేనా? ఓకే. రాధిక సుమన్ టీవీ స్టూడియోకి వచ్చిందండి. తనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం నడుస్తుంది అని చెప్పేసి, మీకు తెలుసా ఇది కథ అంతా? చెప్పిందా? అంటే భార్యాభర్తలుగా వీళ్ళిద్దరు మీ ఇంటి పక్కనే ఉండేటోళ్ళట కదా? అవునండి, మా ఇంటి పక్కనే ఉంటారు. మంచినే ఉండేటోళ్ళ? కొట్టేటోడు అంట కదా ఒక్కొక్కసారి? బాగానే ఉండేవారు అనుకునే వాళ్ళం మేమైతే, తర్వాత తెలిసింది కొట్టేవాడు తిట్టేవాడు అని చెప్పేసి. ఓకే అండి, అదే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అని ఫోన్ చేసిన అండి. ఓకేనా?
50 రూపీస్ బాండ్ పేపర్ మీద ఒరే దరిద్రుడా నువ్వు రాసిచ్చినావు కదా, తెలుగులో రాసిచ్చాడమ్మా వీడు. ఓకే, ఏమని రాసిచ్చాడు? నేను ఈ అమ్మాయితో 4 సంవత్సరాలు నేను ఉన్నాను కాబట్టి నేను ఈ అమ్మాయికి 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్గా ఇస్తున్నాను, ఇక నుంచి మాకే విధమైనటువంటి సంబంధము లేదు. అండర్స్టాండ్? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా పక్క గల్లీలోకి రా, మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకుందామని పిలిచి వాడు చెప్పింది ఏంటి అంటే నీ 10 లక్షలు నీకు ఇస్తా, నీతో ఉంటా అని చెప్పి నమ్మవలికి పిలిచి రాసిచ్చాడు. విషయం ఏంటంటే ఆ అమ్మాయికి తెలుగు చదవడం రాదు. వాడు రాసి ఇచ్చింది మీరు అమాయకత్వం అన్నారు కదా, ఇది పరాకాష్ట. ఆ అమ్మాయి అమాయకత్వానికి పరాకాష్ట. దయచేసి నేను సమాజానికి చెప్తున్నాను. వాడు ఇంకా ఎంత లాస్ట్లో కూడా ఎంత దరిద్రుడా, నీకు తిట్టడానికి డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి, మామూలు పదాలు నీకు సరిపోవు. ఇలాంటి ఆడపిల్లని నువ్వు ఇంత నీచంగా వాడుకుని 5 లక్షలు నువ్వు కడతావా? ఒక బిడ్డ తల్లికి 5 లక్షలు, అక్కడ 10 లక్షలు తీసుకుని మళ్ళీ ఆమె జీవితంతో ఆడుకుని 10 లక్షలు తిన్న గాడిద. ఇంకా ఎక్కువ తిట్లు వస్తున్నాయి, కెమెరా ముందు తిట్టకూడదు, కానీ నిన్ను మాత్రం ఎతికి పట్టుకుంటాను రా. ఎతికి పట్టుకుని మాత్రం నిన్ను ఎంత పెట్టాలో అంత పెడతాను నీ గడ్డి. పోలీస్ వారు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిన ఎంక్వైరీ చేసిండ్రు, కానీ రిజిస్టర్ చేసిన కేసులు మాత్రం సరిపోవు. ఈమెకు జరిగిన అన్యాయానికి వాళ్ళు పెట్టిన సెక్షన్ సరిపోవు. 417, 420 అనేది ఓన్లీ చీటింగ్ చేసిండ్రు అనేది వాస్తవం. కానీ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమెను చేసి అబార్షన్ అయినందుకు డాక్టర్ పైన, దాంట్లో బాధ్యులైన వాళ్ళందరి పైన కూడా అది చాలా క్రిమినల్ కేసెస్ పెట్టచ్చు. అయితే అందరి మీద కూడా 376 కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే 7 స్టెప్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది. కానీ ఏ అవసరం లేదు. ఒక అమ్మాయి ఆమె ఉన్నది, అక్కడ అబార్షన్ అయిన ఎవిడెన్స్ ఉంది, ఇక్కడ ఇంటి పక్కన ఎంక్వైరీ చేసిండ్రు, మళ్ళీ వాడు మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంతమందిని వదిలేసిన ఏదైతే పోలీస్ ఎంక్వైరీ చేసిండ్రు మీరు ప్రాపర్గా, కానీ అమ్మాయికి న్యాయం జరిగే దిశగా చేయలేదు అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా.